నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుడు బలవంతుడు మాత్రమే కాదు, ఆయన తన బలాన్ని తన ప్రజలకు కూడా ఇస్తున్నాడు. దేవుని బలాన్ని పొందడానికి కావలసినది యవనం కాదు, ఆయనను నమ్మడం, ఆయన కొరకు ఎదురు చూడడం. దేవునిని నమ్మిన వారికి ఆయన అనంతమైన బలాధారం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులను ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు, వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వారు సొమ్మసిల్లిన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు ఊహకు అందని కార్యము ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి తన ప్రజలను ఆరిన నేలపై నడిపించి అద్దరికి చేర్చి వారిని తరుముతున్న శత్రు సమూహం అంతటినీ సమూల నాశనం చేయుట ద్వారా దేవాది దేవుడు తన బల ప్రభావాలను అనుభవపూర్వకంగా వారికి తెలియజేశాడు. దానికి కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో ఇశ్రాయేలీయులు ఘనముగా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్న సందర్భంలో యెహోవా నా బలం, నా గానం, నా రక్షణ అని గాన ప్రతిగానాలు చేయుట మనం చూడవచ్చు. 18వ సంకీర్తన 1 మరియు 32 నుంచి 36 చరణాలలో ఈ సంకీర్తనలో దావీదు దేవునితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే నా బలం, నాకు ఆధారం, నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తైన స్థలం అని తన స్వీయ అనుభవంలో ఎన్నో సొమ్మసిలిన పరిస్థితులలో దేవుని నుండి అతడు పొందుకున్న అనుభవాలను ప్రతి పరిస్థితిలో తనకు బలాన్ని ఇచ్చి విడుదల ఇచ్చి శత్రువులపై విజయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఘనంగా స్తుతిస్తున్నట్లు మనం చూడవచ్చు. తనను శత్రువుల నుండి తాను ఎదుర్కొన్న కష్ట సమయాలలో దేవుడే తనకు శక్తి సామర్థ్యాలు బల ప్రభావాలను ఇచ్చి పొందుకున్న విజయాలు అన్నీ దేవుని కృప వల్లనే అని ధైర్యంగా సాక్ష్యమిస్తున్నాడు. విశ్వాసంగా మనకు ఎదురయ్యే సొమ్మసిల్లుల పరిస్థితుల్లో మనకు కావలసిన శక్తి, బలం, విజయం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎప్పుడు అంటే నిత్యము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి మనలను మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు. ఆమేన్.